అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. 27వ అధ్యాయం 27వ వచనం, పేజీ నెంబర్ 130, కొత్త నిబంధన గ్రంథంలో 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఉండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి 20 బారెల లోతని తెలుసుకొనిరి. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి 15 బారెల లోతని తెలుసుకొనిరి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి తాము అణివిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియూ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించిరి. గనుక లంగరులు త్రాళ్ళు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలి పైకెత్తి సరిగా దరికి నడిపించిరి. కానీ 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అణివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను. గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడచెక్కల మీదను పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇది అపోస్తలైన పౌలు పరిచర్య మొదలుపెట్టినప్పుడు తను ఎదుర్కొన్నటువంటి ఒక ఉపద్రవాలలో ఒక పెద్ద ఉపద్రవం ఇది. ఆ సమయంలో పౌలు ఎలా స్పందిస్తూ ఉన్నాడు, ఆ సమయంలో వారందరూ కలిసి ఏం చేశారు, అవి మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ యొక్క వాళ్ళు పడవలో వెళ్తున్నటువంటి ఆ ప్రయాణము మన జీవిత ప్రయాణం అనుకుంటే, ఆ పడవ ప్రయాణంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తుఫానులు, ఉపద్రవాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా వాళ్ళు జయిస్తూ ముందుకెళ్ళారు, దరికి చేరారు. మనము కూడా మన యొక్క జీవితంలో అనుకోని సంఘటనలు, ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఏం చేయాలి అనేది మనం ఈ యొక్క ఉదయకాలం పూట దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే వారు అర్ధరాత్రి వేళ ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు వారికి ఏ దరి కనిపించడం లేదు. నది మధ్యలో ఉన్నారు, ఆ సముద్రం మధ్యలో. ఇది మధ్యధరా సముద్రం. ఆ యొక్క సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేసే సమయంలో
ఎటుపక్క చూసినా కూడా వాళ్ళకి దారి అనేది కనిపించడం లేదు, ఆ దరి అనేది కనిపించడం లేదు. అందుకోసమని వారు తమ ఓడలో సురక్షితంగా బ్రతకడం కొరకు వాళ్ళు ఓడ అమరములో నుండి ఎన్ని లంగర్లు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం? 4 లంగర్లు వేసి ఓడను నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఓడకు ఏ విధంగా అయితే 4 లంగర్లను వేసి నిలుపుతూ ఉన్నాడో మన జీవితంలో కూడా అలాంటి ఉపద్రవాల్లో, తుఫాను లాంటి పరిస్థితుల్లో మనము కూడా నిలబడాలి అంటే ఒక 4 లంగర్లు అవసరమై ఉన్నాయి మన జీవితంలో కూడా. అవి ఏవైనా చెప్పుకోవచ్చు. మామూలుగా 4 లంగర్లు అంటే మనం 2 చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఏది చెప్పండి? ప్రార్థన, వాక్యము చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా సహవాసపరంగా అంటే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 లంగర్లను మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలం పూట కూడా ఆ 4 లంగర్లలో మొదటిది విశ్వాసమని, రెండవది మంచి మనస్సాక్షి, మూడవది ప్రార్థన, నాలుగవది నిరీక్షణ. అందులో నుంచి ఆ 4 లంగర్లు మన జీవితంలో మనకు ఈ లోకంలో నిలబడడానికి, తుఫాన్ లాంటి సమస్యలు, ఉపద్రవాలు ఏవైనా వచ్చినా సరే మనం తట్టుకొని నిలబడడానికి ఈ 4 లంగర్లు మన జీవితంలో ఉపయోగపడతాయి. లంగర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మామూలుగా దాన్ని ఏమంటారు? ఇప్పుడు మెకానిక్ కానీ ఎలక్ట్రికల్ చేసే వాళ్ళు కూడా ఏమని పిలుస్తామంటే లంగర్ను. అది ఎలా ఉంటుందంటే యాంకర్ అంటాం, ANCHOR, యాంకర్. ఇంకా మనం పల్లెలలో చూసినట్లయితే ఎనుములు, గేదెలను అందు కట్టేస్తూ ఉంటాం. గుణపంలాగా లోపలికి త్రవ్వి గుంత తీసి దాన్ని పూడ్చిపెట్టి పైన ఒకటి రింగు కనిపించేటట్లు చేస్తాం. ఆ రింగుకు తలుగు కట్టి గేదెలను కట్టేస్తూ ఉంటాం. లోపల బలంగా 2 ఇట్లా పికాసిలాగా ఉండి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పైన మనము కడుతూ ఉంటాం. దాన్నే లంగర్ అంటాం. ఎందుకు అంటే అది లోపల బలంగా ఉంటుంది. అప్పుడే పైన అనేది అది విడిపించుకోకుండా, తప్పించుకోకుండా ఉంటుంది. అదేవిధంగానే పడవలో కూడా లంగర్లు ఎక్కడ వేస్తారు అంటే ఎక్కడైతే ఇంకా దగ్గరగా లంగరుకు అనుకూలంగా భూమి అదునుగా ఉంటుందో అక్కడ చూచి వాళ్ళు లంగర్ వేసి పడవను నిలుపుతూ ఉన్నారు. అదేవిధంగానే మనము కూడా మన జీవితాలలో 4 లంగర్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము కూడా బ్రతుకుతాం. ఇక్కడ పౌలు కూడా చెప్తున్నారు, మీరు ఈ ఓడలో ఉంటేనే కానీ తప్పించుకొనలేరు అని. మనము కూడా మన జీవితాలలో ఆ 4 లంగర్లను మనం కలిగి ఉంటేనే మనము బ్రతకగలుగుతాం, తప్పించుకోగలుగుతాం. లేకోకుంటే అక్కడే చిక్కుబడిపోతాం. ఫస్ట్ది చూడండి, విశ్వాసం గురించి. అపోస్తలుడైన పౌలు విశ్వాసం గురించి చెప్తూ ఒక వ్యక్తిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. తిమోతి గురించి తెలుసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మూడవ నుంచి 3-5 కలిసి ఉన్నాయి చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడవై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ యందు అని సెలవిస్తూ ఉన్నాడు. నిష్కపటమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది తిమోతికి? ఇక్కడ మనం చూసినట్లయితే తన అవ్వ అయిన లోయిలోను తల్లి అయిన యునేకిలోను.
అవ్వ తన తల్లి, దేవుని నమ్ముకున్న ప్రజలే. తల్లి ఏ దేశస్తురాలు మనందరికీ తెలిస్తే యూదా దేశస్తురాలు. వాళ్ళ తండ్రి ఏ దేశస్థుడు? గ్రీసు దేశస్థుడు. గ్రీసు, యూదా. మామూలుగా మనం చూసినట్లయితే వాళ్ళ నాన్న అంత విశ్వాసి కానట్టుగా, అసలు గ్రీసు దేశస్థులు విశ్వాసులు దేవుని నమ్ముకొని ఉండరు. కానీ తిమోతి వాళ్ళ నాన్న నమ్ముకోకుండా వారి తల్లి తండ్రి వివాహం ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ తిమోతి అయితే తన అవ్వ నుంచి, తన యొక్క తల్లి నుంచి విశ్వాసాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విశ్వాసాన్ని తన తల్లిలో, అవ్వలో చూచాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా సరే తిమోతి అయితే కనుక విశ్వాసాన్ని పొందుకున్నట్లుగా, విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు విశ్వాసులు కాకపోయి ఉండొచ్చు, అయినా కూడా తిమోతి విశ్వాసాన్ని అలవరుచుకుంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే తిమోతి పరిస్థితి వేరుగా ఉంటుంది. తన ఆరోగ్య పరిస్థితి కూడా ఎలాంటిది మనం చూసినట్లయితే ఏ నొప్పితో బాధపడుతూ ఉంటాడు ఎక్కువ తిమోతి? చెప్పండి. తిమోతి రాసిన పత్రికల్లో మనం చదివినట్లయితే అర్థమవుతుంది. కడుపు నొప్పి. మామూలుగా తిమోతికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ఏంటి అంటే కనుక తను ఏదైనా కొంచెం తిన్నా కానీ అరిగే శక్తి లేనట్లుగా అది పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి, ఒక సమయంలో. ఆ విధంగా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. కానీ ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాడు అంటే గనక చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు మనకు అర్థమవుతుంది. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయాకును, తీతు దల్మతీయాకును వెళ్ళిరి. ఇక్కడ ఎందుకు తిమోతి యొక్క విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే గనక, తిమోతి నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నావు, కానీ దేమా అయితే ఈ లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాడు అని సౌలు చెప్తా ఉన్నాడు. విశ్వాసము మనము చాలా ఊహించుకునేంత వరకు విశ్వాసం అని అనుకుంటా ఉంటాం. ఒక వ్యక్తి అంటాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక వ్యక్తి నయాగరా జలపాతాన్ని దాటాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అందరికీ పాంప్లెట్స్ పంచాడు. నేను నయాగరా జలపాతాన్ని దాటుతాను. ఎట్లా దాటుతాను అంటే కనుక ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు ఒక చిన్న రోపు కట్టుకొని యువతల ఒక కర్ర, అవతల ఒక కర్ర పెట్టి ఆ కర్రకు ఒక పెద్ద రోపు కట్టి ఆ రోపు నుంచి నడుచుకుంటా వెళ్ళి నయాగరా జలపాతాన్ని దాటుతాను అని అందరికీ పాంప్లెట్స్ పంచాడు. మనందరికీ తెలుసు నయాగరా జలపాతం అంటే అది చాలా పెద్దది, దాన్ని చూడాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది. అలాంటిది ఇటుపక్క నుంచి అటుపక్కకు దాటుతాడు, ఎట్లా దాటుతాడో ఈ వ్యక్తి మనం చూద్దాము అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ వెళ్ళి చూడ్డానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ వ్యక్తి నిజంగానే వచ్చాడు. ఆ కర్రలు 2 అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెద్ద స్ట్రాంగ్ పిల్లర్స్ వేసి దానికి రోప్ కట్టుకొని ఆ రోప్ మీద చక్కగా ఇటువైపు నుంచి అటువైపు నడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు. బాగా నడిచాడు, చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు అని నడిచాడు. ఇంకా మీరు ఇదేం చూస్తున్నారు, ఇంకొక అద్భుతాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇదే కాదు, ఇంకా ఒక 50 కేజీల మూట కూడా పట్టుకొని నేను నడుస్తాను అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసినాడు. ఒక్కడివి కాబట్టి నడిచావు, మళ్ళీ 50 కేజీల మూట అంటే నడవలేవు అని. వాళ్ళందరూ అంతగా పెద్దగా విశ్వాసం ఉంచలేదు, సరిగా నమ్మలేదు. సరే మీరు ఎవరెవరు నమ్ముతారు చేయొద్దండి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఎత్తారు, కొద్దిమంది ఎత్తలేదు. కానీ ఈ వ్యక్తి అయితే మళ్ళీ 50 కేజీల మూట తీసుకొని కూడా తన భుజమ్మైన వేసుకొని ఆ రోప్ మీద మళ్ళీ నడిచాడు. మళ్ళీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాడు. ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆ ప్రజల దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు చూడండి, నేను ఒట్టిగా నడిచాను, 50 కేజీలు మూట పట్టుకొని నడిచాను,
అంటే కనుక అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా శక్తిమంతుడువు, నువ్వు చాలా ధైర్యవంతుడు అని పొగుడుతూ ఉన్నారు. ఇంతగా చప్పట్లు కొడుతూ ఇన్ని చేస్తున్నారే, నేను ఒకటి అడుగుతాను అది చేస్తారా అని అడిగినాడు. ఏమైనా అడిగిండొచ్చు ఆయన చెప్పండి? ఒక్కటి అడుగుతాను అని చెప్పినాడు. ఇప్పుడు నేను 50 కేజీలు మూట మోసాను, ఒంటరిగాను వెళ్ళాను. ఇప్పుడు నా మీద ఎవరన్నా ఇప్పుడు ఎక్కుతారా, నేను తీసుకొని పోతాను, మీరు కూడా అటువైపు దాటచ్చు అని అడుగుతాడు. ఎంతమంది చేతులు ఎత్తిండొచ్చు చెప్పండి? ఎవరు ఎత్తరు. మరి ఏమి ఇంతవరకు నన్ను పొగిడినారు కదా, నేను ఒక్కరిని దాటినప్పుడు చప్పట్లు కొట్టినారు, ఇప్పుడు నేను 50 కేజీలు మూట ఎత్తుకొని నడిచినప్పుడు చప్పట్లు కొట్టినారు. మీరు అంతే బరువు ఉంటారు, కనీసం ఒక 30-40 కేజీలు ఉండే వాళ్ళనైనా నా మీదకి ఎత్తండి, మోసుకొని పోతా అంటే ఎవరు సాహసం చేయలేదు. ఎందుకు సాహసం చేసిండరు? విశ్వాసము ఉంచలేదు. మనము మన జీవితంలో కూడా ఎదుటి వాళ్ళ వరకు వస్తే ఎంతో విశ్వాసంతో మాట్లాడతాం, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని. అదే మన వరకు వచ్చినప్పుడు వెనకలికి పడిపోతూ ఉంటాం. బావిలో ఉన్నంత వరకు చేప చాలా చక్కగా ఈదుతూ అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే బావిలో నుంచి బయట పడుతుందో ఏమవుతుంది, దాని పరిస్థితి విలవిలలాడిపోతూ ఉంటుంది. అట్లనే దేవుడు గొప్పవాడని చెప్తాం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తాం, అన్నీ చెప్తాం. తీరా మన వరకు వచ్చినప్పుడు ఇంకా సేమ్ ఇక్కడ పరిస్థితే మనం కూడా అప్లై చేస్తూ ఉంటాం. ఏంటి అంటే మనము ఆయన మీదికి వచ్చి ఆయనతో కలిసి నడవాలని ఆలోచన చేయం. ఆయన వరకు గొప్పవాడనే చెప్తూ ఉంటాం, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అని చెప్తాం, సర్వాధికారి అని చెప్తాం, దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాం, గణపరుస్తాం, ఆరాధిస్తూ ఉంటాం. ఆయన చేసిన మేలను కూడా చెప్తూ ఉంటాం. దేవా నువ్వు సముద్రాన్ని 2 పాయలుగా చేసావు, నడిపించావు అంటాం. అన్నీ చెప్తాం, అన్నీ చేస్తాం. తీరా మనం ఆయన మీద అంటే అక్కడ ఆయన మీదకి ఎక్కి నడవాలని ఆడ ఎవరు ఇష్టపడలేదు. ఇక్కడ కూడా అంతే, మనము ఆయనలో ఉండి మన పట్ల ఆయన కార్యాలు చేయాలని మనం ఆశపడం. ఎప్పుడు అంతటి విశ్వాసము మనము ఆయన యందు ఉంచలేకపోతూ ఉన్నాం. అందుకనే ఏ లంగరు మనకు తక్కువైందో ఆ లంగర్ను మనము మన జీవితాల్లో స్థాపించుకునే వారంగా ఉండాలి. ఆ లంగర్ను, విశ్వాసం అనే లంగర్ను మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ యొక్క ఓడ ప్రయాణం లాంటి జీవితంలో విశ్వాసం అనే లంగర్ను మనము గట్టిగా స్థాపించుకున్నట్లయితే అప్పుడే మనము సురక్షితముగా బయటపడగలుగుతాం. ఒక పాయింట్ అయిపోయింది. విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. తిమోతి తన అమ్మలో ఏ విధంగా అయితే నేర్చుకున్నాడో మనము కూడా దేవునిలో నుంచి మనం విశ్వాసాన్ని నేర్చుకోవాలి, అవలంబించుకోవాలి. దేమా ఈ లోకాన్ని స్నేహించి విడిచిపెట్టులాగున మనం విడిచిపెట్టుకోకుండా ముందుకు సాగాలి. మనము దేవుని యందు, దేవుని కార్యాలయందు విశ్వసిస్తామే కానీ దేవుడు అవే కార్యాలు మన జీవితాల్లో చేయాలని ఆశపడ్డప్పుడు మనంతకు మనమే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఇది మనమే సాధించుకుందాము అని. అలా కాకోకుండా దేవుని యందు విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉంటే గనక అది ఒక లంగర్లాగా మనకు ఉపయోగపడి మన జీవితాలను స్థిరపరుస్తుంది. రెండవది ఏంటి? ఫస్ట్ది విశ్వాసం, రెండవది మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షికి ఒక వ్యక్తిని తీసుకున్న సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1 అది ఆయన ఒక వస్త్రపు చెంగు, సౌలు అక్కడ పడుకొని ఉంటే చెంగు కట్ చేస్తాడు. అది ఒక్క నిమిషం, అది 1 సమూయేలా 2?
24:5 ఫస్ట్ సమూయేలు 24:4 నుంచి చదువుకుందాం. బాగా దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చెప్తున్నారు దావీదుకు, ఇంకా నీకు సౌలును అప్పచెప్పినాడు, నువ్వెందుకు ఇన్ని టెన్షన్లు పడుతున్నావు, బాధలు పడుతున్నావు ఈ సౌలుతో, ఇంకా సౌలును చంపేయడానికే దేవుడు నీకు మార్గాన్ని సరళం చేసినాడు అని ఎంతమంది చెప్పరు చెప్పండి? విశ్వాసులమైన మనమే కొన్ని పరిస్థితుల్లో దేవుడే నీకు అవకాశాన్ని సిద్ధపరిచాడు, నువ్వు ఈ దారిని గుండా వెళ్ళు అని ఎన్నిసార్లు మనం చెప్తూ ఉంటామో. చాలా విషయాలలో, ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో, ఎన్నో విషయాల్లో, ఇల్లులు కట్టే విషయాల్లో అన్నీ అనుకూలపరిచినాడని చెప్తాం. ఈడ అనుకూలపరిచినాడా దేవుడు చెప్పండి? సౌలును చంపడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే దావీదును ఒక్కడిని చేసి నువ్వు సౌలును చంపడానికే రప్పించినాడు, బాగా నిద్రమత్తుణ్ణి చేసినాడు అని ఎన్నో చెప్పి దావీదును ఊరిస్తూ ఉన్నారు. వెళ్ళి నువ్వు సౌలును చంపేసేయి. ఇప్పుడు సౌలును చంపినాడు అనుకోండి, ఇంకా దావీదు ఎలా ఉండొచ్చు? ప్రశాంతంగా నెమ్మదిగా ఉండొచ్చు. కానీ ఏం చేసినాడు? జస్ట్ ఆయన పైవస్త్రపు చెంగును కోసినాడు. చెంగును కోసిన తర్వాత ఏమవుతుందో చూడండి, 5వ వచనం. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి, దావీదు మనసు నొచ్చుకున్నాడంట. జస్ట్ పై వస్త్రపు చెంగును తాకినందుకే. ఎందుకు పై వస్త్రపు చెంగును కోసిన దానికే మనసు నొచ్చుకుంటున్నాడంటే 6వ వచనం చూడండి. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. జస్ట్ పై వస్త్రపు చెంగును కోసినందుకే దావీదు మనసు ఏమైపోయిందంట? నొచ్చుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సౌలును చంపితే నీకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఆయనే నీకు దొరికినాడు, నువ్వేం కావాలని దొరికించుకోలేదు, నిద్రమత్తుని చేసినాడు, దేవుడే నీకు అన్ని అనుకూలపరిచినాడు, చంపేసేయి అంటున్నాడు. అలాంటి సమయంలో దావీదు చంపకుండా జస్ట్ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టాడు. కానీ దేవుని దృష్టిలో దేవుని చేత అభిషేకింపబడిన వారి వస్త్రపు చెంగును కూడా ముట్టకూడదు, అసలుకు తాకకూడదు అని దావీదు చదువుకున్న వాక్యము గుర్తుకొస్తూ ఉంది. ఇలాంటి మనస్సాక్షి మన జీవితాల్లో ఎన్ని రోజులైంది కరువై చెప్పండి? ఎవరినైనా ఒక మాట అంటే మనల్ని గుచ్చుకుంటాందా లేదా మన మనస్సాక్షి? అయ్యో నేను అనవసరంగా ఆ సిస్టర్ని అన్నానే, ఆ బ్రదర్ని అన్నానే, అనవసరంగా బాధ పెట్టానే అనే మనస్సాక్షి మనకు దూరం అయిందా, దగ్గర అవుతా ఉందా? మన మనస్సాక్షి బాప్తీసం తీసుకున్న మొదటి దినాలలో ఏదైనా నేరం మోపుతూ ఉంటే వెంటనే భయపడి పశ్చాత్తాపం చెందుతూ ఉంటాం. కానీ ఇంకా రోజులు గడిచే కొద్దీ ఆ మనస్సాక్షి సెన్సిటివిటీని కోల్పోతూ ఉంది. సెన్సిటివిటీని కోల్పోయి అది ఆ మనస్సాక్షి కొంచెం గట్టిగా ఏర్పడుతూ ఉంది. ఏదైనా ఒక రకమైన బాధ కానీ, ఒక రకమైన ఏదైనా కానీ, చెడు చేసినా కానీ అది మనల్ని గుచ్చకోకుండా ఉంది. ఒకవేళ గుచ్చినా కానీ మనకు స్పర్శ తెలియకోకుండా ఉంది. ఇలాంటి మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. దావీదు వస్త్రపు చెంగును ముట్టినందుకే ఎంత మనసును నొచ్చుకొని బాధపడుతూ ఉన్నాడో ఆలోచించేద్దాం. మనము కూడా ఈ మనస్సాక్షిని కలిగి ఉంటేనే విశ్వాస జీవితంలో ముందుకు సాగగలుగుతాం. అది ఒక మంచి లంగరుగా మనకు ఉపయోగపడుతుంది. అది దేవుని దృష్టిలో కూడా చాలా మంచిది.
అందుకనే ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు దేవునికి ఎలాంటి వాడయ్యాడు? ఇష్టానుసారుడు, హృదయానుసారుడైన మనుష్యుడయ్యాడు. అయితే కొన్నిసార్లు దావీదు యొక్క మనస్సాక్షి కూడా తప్పుదావకు వెళ్ళిపోయింది. ఎప్పుడు చెప్పండి? బెత్షెబా విషయంలో, వారి భర్తను చంపే విషయంలో మనం చూసినట్లయితే చాలాసార్లు తప్పిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఆ తప్పిపోయిన సమయంలో కూడా మళ్ళీ తనను తాను తెలుసుకొని తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఏ విధంగా ఉన్నాము? ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాం? మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండి లంగరిలాగా మనం ఉపయోగించుకుంటే మన ఆత్మీయ జీవితంలో, మన ఓడ ప్రయాణంలో ఖచ్చితంగా మనము దరికి చేరగలుగుతాం. ఫస్ట్ది ఏంటి? విశ్వాసం అనే లంగరు. రెండవది మంచి మనస్సాక్షి అనే లంగరు. ఆ విశ్వాసం అనే దానికి తిమోతిని మనం చూస్తూ ఉన్నాం. దేమా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళా తిమోతి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిష్కపటమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు సౌలును చంపవలసిన సమయంలో కూడా, అన్ని దారులు అనుకూలించిన సమయంలో కూడా దేవుని బిడ్డను, దేవుని చేత అభిషేకం చెందిన బిడ్డను నేను ఏ విధంగా ముడతాను అని వస్త్రపు చెంగును కోసినందుకే ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎవరిని ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎవరిని ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము అనేది మనము మంచి మనస్సాక్షి కలిగి ముందుకెళ్తే దేవుడు తప్పకుండా మన యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. మూడవది మనం చూసినట్లయితే ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనే లంగరు చాలా ముఖ్యమైనది. అది ఇంకా చివరి వచనంలో కూడా మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి మూడవదిగా ప్రార్థనే అనే లంగర్ను మనం తెలుసుకుందాం. ప్రార్థన చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అదంతా చదువుకుందాం. 15వ వచనం నుంచి చదువుకుందాం. అది 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ చేయమంటున్నాడు, ఇంకా ఎడతెగక చేయమంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ఎడతెగక మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలా చేస్తే మనము ఈ ఎన్నో ఉపద్రవాలు, ఇలాంటి పెను తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా సరే మనము నిలబడడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే మనం అందుకేనేమో ప్రతి వారంలో అన్ని కూడికలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. బైబిల్ స్టడీని కానీ, ప్రార్థనా కూడికను కానీ, ఆరాధనను కానీ అన్నిటినీ ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే ఎలా ఇంటికాడ చేయరు కొంతమంది, అలా మందిరానికి వచ్చైనా కనీసం కొద్దిమంది కోసమైనా ప్రార్థన చేయగలిగితే, మన కోసం మనమైనా చేసుకోగలిగితే అది ఎంతైనా మంచిది అని. ఎల్లప్పుడూ ఎడతెగక ఆ ప్రార్థనకుండే విశిష్టత ఎలాంటిదో చూడండి. మనం ఎలా చేస్తాము అంటే ప్రార్థన, ఏదైనా ఒక వ్యక్తి గురించి భారంగా ప్రార్థన చేయమన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. వారి జీవితాల్లో ఏదైనా కష్ట పరిస్థితులు ఉంటే, ఏదైనా నష్ట పరిస్థితులు ఉంటే ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా చేస్తాం. అన్నీ చేసి చాలా ఏడ్చి కన్నీటితో, బాధతో, భారంతో చేస్తాం. చేసిన తర్వాత వారి కుటుంబంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగిన తర్వాత మళ్ళీ బాధపడేది కూడా ఎవరు?
చెప్పండి. ప్రార్థన చేసినటువంటి వాళ్ళే, అయ్యో నేను అనవసరంగా ప్రార్థన చేసినానే అని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఈ కాలంలో ప్రార్థన చేసినప్పుడు మనం ఒక కుటుంబం గురించి, ఒక వ్యక్తి గురించి ఒక బాధ్యతగా తీసుకొని ప్రార్థన చేసినప్పుడు వారికి సంతోషం కలగాలని, వారికి ఏదైనా దొరకాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మనం జస్ట్ ప్రార్థన మాత్రమే చేస్తున్నాం, కానీ అనుగ్రహించేది ఎవరు? ప్రభువే. మరి అలాంటప్పుడు మనకెందుకు చెప్పండి? కానీ వచ్చినంత వరకు మనం బాధపడతాం, సానుభూతి చూపిస్తాం, జాలి చూపిస్తాం. వచ్చిన తర్వాత వీరికా వచ్చింది అని ఆలోచన చేస్తాం. అలా కాకోకుండా ఒక మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసముతో ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం మనం పొందుకున్నట్లయితే అది ఒక లంగరులాగా మన జీవితానికి ఉపయోగపడుతుంది. అదే మనలను ఈ లోకంలో ఈ తుఫాను లాంటి ఉపద్రవాలలో నిలబెడుతుంది. ఎందుకు అంటే మస్తరం మన ఎముకలకే కుళ్ళు, అది మనిషిని నిలువెల్లా తినివేస్తుంది. కాబట్టి ఎప్పుడు సంతోషంగా, వాళ్ళ సంతోషంలో మనము పాలివారం అయితే అప్పుడు నిజంగా మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాంటి తత్వం మనం నేర్చుకున్నట్లయితే మనం ముందుకెళ్తాం ఓడ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో. 4వది చూడండి. ఏంటి 4వది? నిరీక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు ఇన్ని లంగర్లు మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే, ఈ జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఉపద్రవాలు, తుఫానులు, అసలు ఒక్కొక్కసారి ఊహించని పరిస్థితులు మనకు ఏర్పడతా ఉంటాయి. వచ్చినవి కొన్ని, కొని తెచ్చుకున్నవి కొన్ని. ఎన్ని పరిస్థితుల మధ్య మనం నిలబడాలి అంటే సురక్షితముగా మనకు 4 లంగర్లు అవసరమై ఉన్నాయి. విశ్వాసము, మంచి మనస్సాక్షి, ప్రార్థన, నిరీక్షణ. నిరీక్షణ అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఇంకా ముందు వచనాల్లో నుంచి చదువుకుంటే ఇంకా బాగుంటుంది. 2వ వచనం చూడండి. 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఏ దాని యందు మనం అతిశయపడాలి? శ్రమల యందే. చాలామంది కలిగిన దాని గురించి అతిశయపడతా ఉంటారు. ఇండ్లుంటే అతిశయము, ఉద్యోగం ఉంటే అతిశయము, బంగారు ఉంటే అతిశయము, ఇలా ఎన్నో విషయాల మీద అతిశయపడతా ఉంటాం. కానీ దేని యందు అతిశయపడమంటున్నాడు? శ్రమల యందు అతిశయపడమంటున్నాడు. ఇలాంటి అనుభవము, ఇలాంటి గుణము ఎంతమందికి ఉంటుంది చెప్పండి? శ్రమల యందు ఎవరమైనా అతిశయపడతామా? నాకు శ్రమ వచ్చిందని ఎవరైనా అతిశయపడతారా? కానీ శ్రమల యందు అతిశయపడాలని దేవుడు కోరుకుంటూ, ఎందుకు శ్రమల యందు అతిశయపడాలంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. కాబట్టి నిరీక్షణకు అంత ప్రాధాన్యత ఉంది. మనకు నిరీక్షణ ఏంటి అంటే కనుక, ఖచ్చితంగా ఈ శ్రమలు శాశ్వతమైనవి కాదు, ఈ శ్రమలు ఖచ్చితంగా తొలగిపోతాయి అని ఒక నిరీక్షణను మనం కలిగి ఉంటేనే ఈ లోకంలో జీవించగలుగుతాం. అసలు మనిషి బ్రతికేదే దేని మీద చెప్పండి? నిరీక్షణ మీద. రేపు అనేది బాగుంటుంది అనేది. ఆ నిరీక్షణే లేకపోతే మనిషి మనుగడే కష్టమవుతుంది. నిరీక్షణ, మన నిరీక్షణ కూడా అదే కదా. ప్రభు వస్తాడు, మనల్ని అందరినీ తీసుకొని పోతాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణనే ఇతరులకు చెప్తా ఉన్నాం. ఇలాంటి నిరీక్షణ అన్యులైనటువంటి ఎవరికీ లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే ఈ నిరీక్షణ.
క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ఇలాంటి నిరీక్షణ లేదు. మనకు ఇలాంటి నిరీక్షణ ఉన్నందుకు మనం చాలా సంతోషపడుతున్నాం. దేవుడు వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు అని. ఇలాంటి నిరీక్షణ అనే లంగర్ను మనం ఎంతవరకు స్థిరంగా ఉంచుకోగలుగుతున్నాం? శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతున్నామా? నిలబడుతున్నామా? పరీక్షలకు నిలబడుతున్నాం? ఓర్పును సహనాన్ని తెచ్చుకుంటున్నామా లేదా అనేది మన ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు. కాబట్టి 4 లంగర్లను మన జీవితాల్లో కలిగి ఉండాలి. మొదటిది ఏంటి? విశ్వాసం. రెండవది మంచి మనస్సాక్షి. మూడవది ప్రార్థన. నాలుగవది నిరీక్షణ. ఇవన్నీ కలిగి లంగర్ వేశారు. ఓడ ప్రయాణం ఇప్పుడు ఒక చోట స్టాండర్డ్గా నిలబడింది. తర్వాత ఎవరెవరు ఏదన్నా వచ్చి చెప్పి అక్కడ ఏదో ఒక దేశం కనిపిస్తూ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు, ఒక ప్రాంతం కనిపిస్తూ ఉంది, అక్కడికి వెళ్దాము అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఆ కట్లు గిట్లు అన్నీ తెంపేసి లంగర్లు అన్నీ తోసేసి అన్నీ చేసి ఒక చోట ఓడ నిలబెట్టినప్పుడు ఏమవుతా ఉంది? 2 ప్రవాహాలు కలుస్తూ ఉన్నాయి. 2 ప్రవాహాలు అంటే కింద అండర్ నోట్లో ఏముంది? సముద్రాలు. 2 సముద్రాలు కలిసే చోట కొంచెం అలజడి ఎక్కువగా ఉంటుంది. మామూలుగానే మనం సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలజడులు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది 2 సముద్రాలు ఒక చోట కలిసే చోట అలజడి ఎక్కువైపోయి ఆ ఓడ అనేది ఏమైపోయిందంటే బ్రద్దలైపోతూ ఉంది. దీన్ని మనం ఏ విధంగా మనము చెప్పుకోవచ్చు అంటే, ఒక్కోసారి ఇంకా స్టాండర్డ్గా మనం ఉన్న తర్వాత విశ్వాసం, నిరీక్షణ, మంచి మనస్సాక్షి, ప్రార్థన ఇవన్నీ కలిగి వెళ్ళేటప్పుడు మధ్యలలో కొన్ని ద్విమనస్కు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు పోయిన వారం కూడా ద్విమనస్కు కలిగినటువంటి వాళ్ళు ఎలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళను ఒక పేరుతో పిలుస్తాం. ద్విమనస్కు కలిగిన వాడు అస్థిరుడు అని చెప్పాడు కదా నరసింహులని. అస్థిరుడు వాడు ఏమైనా పొందుకోగలుగుతాడా? దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడా లేదా? అస్థిరుడు పొందుకోలేడు. చెప్పండి. ఏం పొందుకోలేడు. ఎలా అంటే కనుక ఎలా ద్విమనస్కుడు అవుతాడు? యెహోషాపాతు గురించి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, తొందరగా చూసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. ఒక ఇద్దరిని చూపిద్దాం ఇట్లా ద్విమనస్కు కలిగినటువంటి వాళ్ళను. ఆ తర్వాత దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఎలా దరికి చేరుతారో? ఓడ పగిలిపోతుంది. అంతగా స్టాండర్డ్గా వాళ్ళు లంగర్లు వేసి కాపాడుకోవాలని చూసినారు. మధ్యలో ఈ ద్విమనస్క ఆలోచనలు, 2 తత్వాల మనసులతో ఏమైపోతుందంటే ఓడ పగిలిపోతుంది. ఆ ఓడ పగిలిపోయినా సరే దేవుడు వాళ్ళని దరికి ఎలా చేర్చినాడో తెలుసుకొని ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. యెహోషాపాతు అమజ్యాతు నేను చదువుతానులేండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసిన తార్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎస్గోనోబెర్లో ఆ ఓడలను చేయించిరి. ఇది మన అన్న వచ్చినప్పుడు కూడా మనము యెహోషాపాతు గురించి విన్నాం. యెహోషాపాతు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాడు? మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యాతో. యూదా రాజైంది అహజ్యాతో స్నేహం చేయడం. ఇలాంటి 2 మనస్సులు, స్వలాభము కోసం, సొంత లాభం కోసం, ఇట్లా 2 మనస్సులతో ఆ యొక్క స్నేహం చేయడాన్ని బట్టి ఏమవుతూ ఉన్నాయి? ఓడలు ధ్వంసమైపోతూ ఉన్నాయి, నష్టమే మిగులుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే బిలామును చూస్తాం సంఖ్యాకాండంలో.
బిలాము దేనికి ఆశపడి అసలు వద్దన్నా కానీ చేస్తాడు చెప్పండి? డబ్బుకు ఆశపడి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూడొచ్చు. అది కూడా సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 22వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. మళ్ళీ 9వ వచనంలో, దేవుడు బిలాము నద్దకు వచ్చి నీ యొద్ద నుండి ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునని అని వీరి చేత నాకు వర్తమానం పంపినందుకు దేవుడు, నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. దేవుడు వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు అని చెప్తా ఉంటే ఈ బిలాము మటుకు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ డబ్బు చేత సంచి పట్టుకొని వాళ్ళని శపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా రెండు మనుషులతో రెండు మనస్తత్వాలతో ఉండడం వలన వాళ్ళు ఏదైనా సాధించుకోగలుగుతున్నారా? బిలాం అయితేనేమి, అక్కడ యెహోషాపాత్ అయితేనేమి, ఇలాంటి రెండు ద్విమనస్కులు అంటే రెండు ప్రవాహాలు కలిగిన చోట ఏమైతా ఉంది? ఓడనేది బ్రద్దలవుతూ ఉంది. మనం కూడా ఇలాంటి రెండు మనస్తత్వాలతో జీవిస్తూ ఉన్నామేమో. ఓ పక్క దేవుడు, ఓ పక్క మన ఆచారాలు, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క శరీర సంబంధమైన ఆలోచనలు, ఓ పక్క ఆత్మ సంబంధమైన ఆలోచనలతో కలిగి జీవిస్తూ ఉన్నామేమో. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, అస్థిరులముగా మిగిలిపోతాం, దేవుని నుంచి ఏమీ పొందుకోలేము. పొట్టుకు రేగిపోయినట్లుగా, గాలికి రేగిపోయినట్లుగా మనము ఈ లోకంలో జీవించాల్సి వస్తుంది. ఇక్కడ ఓడలు పగిలిపోతూ ఉన్నాయి. యెహోషాపాతు తన సొంత లాభం కోసం అహజ్యాతో స్నేహం పొందుతూ ఉన్నాడు, కానీ ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ బిలాము కూడా ఆ సొమ్ము కోసం ఆశపడి ఆశీర్వదింపబడాల్సిన వాళ్ళని శపిస్తూ ఉన్నాడు. ఏమన్నా పొందుకున్నాడా అంటే బిలాము కూడా ఏం పొందుకోలేదు. దానివల్ల ఏమైపోతూ ఉన్నాయంటే ఓడలు బ్రద్దలయ్యి వాళ్ళు మునిగిపోయే స్థితికి వస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. రెండు ప్రవాహాలు కలిగిన చోట ఓడ బ్రద్దలయ్యి ఇంకా వాళ్ళందరూ ఏమైపోతారు? ఓడ బ్రద్దలైతే ఆ యొక్క సముద్రంలో మునిగిపోతూ ఉంటారు. మునిగిపోయే వాళ్ళు మొట్టమొదటిగా చేసే పని ఏంటి చెప్పండి? బావిలో కానీ నదులలో కానీ ఎక్కడన్నా ఫస్ట్ ఏం చేస్తాము? పైకి రావడం కోసమే దాన్ని ఏం చేస్తారు? ఈత అంటారు కదా. ఈత ఆడ కూడా ఈదుతున్నారు అని చెప్తున్నాడు కదా. ఫస్ట్ 3 చెప్తాను, వాళ్ళు దరికి ఎలా చేరినారు అది ఆ 3 తెలుసుకొని మనము ముగించుకుందాం. అపోస్తల కార్యంలోకి రండి, ఆ వచనాలు చూడండి. ఆ 3 43వ వచనం చూడండి. 27వ అధ్యాయం 43వ వచనం. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవలెననియు. మొట్టమొదటగా ఎవరు దరికి పోవాలని నిర్ణయించుకున్నారు? ఈదగలవారు. ఎక్కడ ఈదాలి? సముద్రంలో. మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో బ్రద్దలైనటువంటి ఆ ఓడలో నుంచి బయటపడ్డ మనము మామూలుగా అయితే ఆ విశ్వాసం అనే ఓడ బ్రద్దలు కాకుండా ఉండడం కోసమే మనం ఎన్నో లంగర్లను ఏర్పాటు చేసుకున్నాం. విశ్వాసం అనే లంగర్ ఎందుకంటే ఈ విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉండగా పెను తుఫానులైనా ఉపద్రవాలైనా ఏవైనా కానీ మనల్ని ఏమి చేయకోకుండా ఉండాలి అంటే విశ్వాసం అనే లంగరు, మంచి మనస్సాక్షి అనే లంగరు, ప్రార్థన అనే లంగరు, నిరీక్షణ అనే లంగర్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్న క్షణంలో
రకరకాలైనటువంటి ఉపద్రవాలు, రెండు ప్రవాహాలు కలిగే చోట మనం ఎక్కడ నష్టానికి వెళ్తూ ఉండి ఆ బ్రద్దలైపోయి మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు అప్పటికి దేవుడు విడిచిపెట్టడం లేదు. ఒక 3 మార్గాలను చూపిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే గనక, ఒకటి, మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి దరికి పోవాలి. అందరి లక్ష్యం ఏంటి? ఎక్కడికి పోవాలి? ప్రతి ఒక్కరూ దరికే చేరాలి, పరలోకానికే చేరాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆశ, నిరీక్షణ ఏంటి? పరలోకానికి ప్రవేశించాలనేదే. అంతకు మించి వేరే దేనికోసం కాదు ఇక్కడికి వచ్చేది. బంగారం కోసమా, డబ్బు కోసమా, ఆస్తి కోసం, దేనికి కాదు ఇక్కడికి వచ్చేది. దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఆ పరలోకంలో ప్రవేశించాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం మందిరానికి వస్తాం. అంతకు మించిన ఉద్దేశం లేదు. అదే ప్రథమ ఉద్దేశంగా మనకు ఉండాలి. ఇక్కడ కూడా వాళ్ళు దరికి చేరాలి అంటే ఒకే ఒకటి, ఏం చేయాలి? ఫస్ట్ ఈదగలిగేవారు ఈదాలి. ఈదడము అంటే ఏంటి అంటే గనక ప్రార్థనే ఈ యొక్క సముద్రంలో నుంచి మనలను బయటపడవేసేది. గుర్తుంచుకోండి, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఉపద్రవాలైనా, ఇంకా నిండా మునిగిపోయే పరిస్థితులైనా మనకు వచ్చినాయి అన్నప్పుడు మనం ఎంతవరకు ఈదగలుగుతామో అంతవరకు ప్రార్థనలో పోరాడాలి. ఈ లోకంలో ఎన్నో పిహెచ్డీలు ఎన్నో తీసుకొని ఉండొచ్చు, ఎన్నో శాస్త్రాల మీద మనకు అనుభవం ఉండిండొచ్చు. కానీ ఇదే శాస్త్రం అంటే మన ప్రార్థన మనల్ని బయటికి తీసుకొని వస్తుంది అనేది మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈదగలుగుతాం, బయటికి రాగలుగుతాం. ఖచ్చితంగా మనము ప్రార్థననే దాంట్లో మన కష్టాలలో నుంచి ఈదుకుంటా వస్తే మనం దరికి చేరగలుగుతాం. రెండవది, దేని మీద వచ్చి దరికి చేరాలంటున్నాడు? కడమ వారిలో కొందరు పలకల మీద. పలకలు అనగానే మనకు ఏం గుర్తు రావాలి? చెప్పండి, ఏం గుర్తుకొస్తుంది? వాక్యం. ఎట్లా చెప్పండి వాక్యం అనేది? మొట్టమొదటిగా దేవుడు ఈ గ్రంథాన్ని రాపించక మునుపు దేవుని ఆజ్ఞలను ఎవరికిచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఎలా ఇచ్చాడు? 2 పలకలు తీసుకొని ఆ పలకల మీద దేవుని ఆజ్ఞలను తన చేతి రాతతో రాసి మోసేకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ పలకల మీద, అంటే వాక్యం మీదనే మనం దరికి చేరగలుగుతాం. ఈ కష్టాల్లో దేవుడు మనకేం చెప్తున్నాడు? ఉపద్రవాల్లో ఒకవేళ మంచి మనస్సాక్షి లేనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసం తక్కువైనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇట్లా 2 మనసులు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అవన్నీ సరిచూసుకొని ఆ పలకల మీదుగా మనం వెళ్తూ ఉంటే, అంటే వాక్యం మీదుగా మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఆ సముద్రాన్ని దాటగలుగుతాం, దరికి చేరగలుగుతాం. ఫస్ట్ది ఈదడం అంటే ప్రార్థన. రెండోది పలకల మీదుగా కూడా మనం దరికి చేరచ్చు, అంటే వాక్యం అనే ఆ యొక్క వాగ్దానాలు ఇవన్నీ మనము చూచి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కూడా మనము ఈ యొక్క సముద్రాన్ని ఈదగలగాలి. అలాంటప్పుడే మనము దరికి చేరగలుగుతాం. వాక్యాన్ని పక్కన పెట్టడము, ప్రార్థన ఒకటే చేయడము కరెక్ట్ కాదు. కానీ ప్రార్థన, వాక్యము 2 కలిసి మనము ముందుకు సాగినట్లయితే దరికి చేరుతాం. ఇంకా మూడవదిగా ఇంకోటి ఏంటి? ఓడ చెక్కల మీద. ఓడ చెక్కలు అంటే కనుక ఎల్లప్పుడూ ప్రభువును మనం ఆశ్రయం చేసుకుంటూనే ముందుకెళ్ళాలి. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయముతో, అంటే దేవుని సహాయముతోనే మనం ఎప్పుడు ముందుకెళ్తూ ఉండాలి. దేవుని ఆలోచనలతోనే మనం ముందుకెళ్ళాలి. ఇంకా వాక్యము, ప్రార్థన ఉన్నప్పుడు దేవుని నడిపింపు ఆటోమేటిక్గా మనకు ఉంటుంది. ఈ 3 కలిసి మనము వెళ్తే కనుక ఖచ్చితంగా గమ్యస్థానానికి చేరుతాం, దరికి చేరుతాం.
అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పౌలు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఎన్నో ఆ, అనుభవాల గుండా వెళ్ళాడు. ఒక్కొక్క అనుభవం అపోస్తల కార్యముల గ్రంథం అంతా చాలా బాగుంటుంది. అంత పరిచర్యకు సంబంధించిన గ్రంథం. దాంట్లో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలైన పౌలు ఒక ప్రయాణం చేసేటప్పుడు దరికి చేరాలని వాళ్ళు ఆశపడేటప్పుడు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అక్కడ దరి ఉందా లేదా అని ఎన్నో పరిస్థితుల మధ్య 4 లంగర్లు వేస్తారు. ఆ లంగర్లతో ఓడను కొద్దిసేపు నిలబెడతారు. మళ్ళా 2 ప్రవాహాలు వచ్చి ఓడను బ్రద్దలు చేసినప్పుడు వాళ్ళు ఈదగలిగే వారు ఫస్ట్ ఈదడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది పలకల మీద, కొంతమంది ఓడ చెక్కల మీద వెళ్ళి దరికి చేరుతారు. మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఈ తుఫాను లాంటి పెను ఉపద్రవాలు లాంటి మన సమస్యలు మనకు వచ్చినప్పుడు మనము కూడా 4 లంగర్లను ఏర్పాటు చేసుకోవాలి. విశ్వాసము, మంచి మనస్సాక్షి, ప్రార్థన, నిరీక్షణ అనే లంగర్లను ఏర్పాటు చేసుకొని మన జీవితాన్ని కాన్స్టాంట్గా స్థిరంగా నడిపించుకోవాలి. ఆ నడిపించుకునే సమయంలో ఎలాంటి మనస్తత్వాలు మన దగ్గరికి రాకూడదు. 2 ప్రవాహాలు కలిసే చోట పెద్ద గండం ఉన్నది అని కూడా, 2 దారులు కలిసే చోట గండం ఉన్నది అని కూడా మనం పాట పాడుకుంటూ ఉంటాం. అలా ఒక పెద్ద ఉపద్రవం ఉంది. అక్కడ ఏమైపోతుందంటే బ్రద్దలైపోతుంది ఓడ, అస్థిరులంగా మిగిలిపోతాయి, ఏం పొందుకోలే. యెహోషాపాతు ఏదో లాభం కోసం స్నేహం చేశాడే కానీ ఏమి సాధించలేకపోయాడు. తర్వాత బిలాము అంతే. అలాంటి సమయంలో దేవుడు ఈదాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడికి ఈదాలి అంటే కనుక దరికి చేరేంతవరకు ఈదాలి. ప్రార్థన అని ఈత నేర్చుకోవాలి మనం ఎక్కువగా. రెండోది పలకల మీదనే మనం దరికి చేరగలుగుతాం. అంటే దేవుని వాక్యం మీద ఆధారపడుతూ మనం ముందుకెళ్ళాలి. ఇంకా ఓడచెక్కల మీద ప్రభువుని ఆశ్రయం చేసుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా దరికి చేరగలుగుతాం. దేవుడు ఆనందిస్తాడు. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.